ఓకే, రైట్. కూర్చోండి. కృష్ణ గారు ఎలా ఉన్నారు? అంటే ఏజ్ని బట్టి కొన్ని పరిస్థితులు ఉంటాయి. అన్ని కాలాల్లో ఉన్నవాడు దేవుడు కనుక మరి ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఒక నిత్యత్వం ఉంది. భక్తి అనేది విశ్వాసంతో కూడుకున్నది, నమ్మకత్వంతో కూడుకున్నది. మతాచారము, కులాచారము, అది లోకానుసారమైన ఆచారంతో కూడుకున్నది కాదు. ఆత్మ సంబంధమైనది భక్తి. కనుక శరీర సంబంధమైనది కాదని వేదము సెలవిస్తుంది. మరి 29 ఏళ్ళ కిందట నేను ప్రభువుని అంగీకరించాను. అప్పటి నుంచి నేను ఆయన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆయన వెంబడించడం ప్రారంభించాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగించాడు. స్వస్థత విషయంలో ఏమండి, మరి ఆర్థికపరమైన విషయంలో ఏమనండి, కుటుంబపరమైన విషయంలో కానివ్వండి, దేవుడు గొప్ప ఘనకార్యాలు చేశాడు. మేము 14 మంది సొంతం. మా కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ఎక్కువ ఆరాధించడం, ప్రభు కొరకు ప్రకటించడం, దేవుడు అది మాకు మా జీవితానికి అనుగ్రహించాడు. నేను అనేకమైన వ్యాపారాలు, వ్యవహారాలు, ఆటలు, పాటలు, ఏవేవో మనిషికి తోచిన వల్ల చేసుకొచ్చాను. కానీ జీవితంలో శాశ్వతమైనటువంటి తృప్తిని, సంతోషాన్ని నేను అనుభవించలేదు. మనందరం లోకలోనం కాబట్టే మరి నా గురించి మీకు చాలామందికి తెలుసు. ఏదంటే ఇప్పుడు ఇది ప్రత్యక్షత, ఈ ప్రత్యేకమైనది అది ప్రభు వల్లనే పొందుకుంటున్నానని నేను చెప్పగలను. మనుషుల వలన పొందుకున్నది మహిమ లేదు, లోకానుసారం పొందుకున్నది తృప్తి లేదు. కానీ దైవానుసారంగా దేవుని చిత్తంలో కలిగి ఉన్నది అంతా అద్భుతం, అద్భుతం, అద్భుతం. అర్థమైందా? కులానికైతే ఓషే, అది ఎందుకు పనికిరాదని నాకు అర్థమవుతుంది. మతానికైతే హిందూ, దాంట్లో ఆచారం తప్ప ఆత్మీయత లేదు. ఏమండి? కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఆకారం ధరించి లోకరక్షకుడుగా లోకానికి వచ్చాడని ఈ పరిశుద్ధ వేద గ్రంథం సెలవిస్తుంది. ఇందులో క్రీస్తుకు పూర్వం 39 గ్రంథాలు, ప్రభుల వారు భూమి మీదకి రాకముందు, ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత 27 గ్రంథాలు రాయబడ్డాయి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. సో అది ఒక గ్రంథస్థం చేయబడింది. ఈరోజు ఇది ఉచితంగా వచ్చిన గ్రంథం కాదండి. నా దగ్గర 3,000 రూపాయలు బైబిల్ నేను కొన్నాను. 900 రూపాయలు ఒక బైబిల్. అవి కొనుక్కొని మనుషులు ఏమనుకుంటారంటే ఏదో ఫ్రీగా వస్తుంది, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏదో పిచ్చి. అర్థమైందా? వారు జ్ఞానులమని అనుకొని బుద్ధిహీనులు అయ్యారట. అర్థమైందా? జ్ఞానం అనుకొని బుద్ధిహీనులు అయ్యారట అన్నారు. అర్థమైందా? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏం చేశారట? సృష్టితో పోల్చారట. ఆ దేవుణ్ణి, మహనీయుణ్ణి. వారు మరి మనుషులు దేవుడు యథార్థవంతులుగా సృష్టిస్తే వారు వివిధ విధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. మానవ కోటికి ఇదే విధి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెస్తాడట. ఖచ్చితంగా తెస్తాడట. మనం అనుసరించింది మంచిదామని చెడ్డదామని దేవుడు తీర్పులోనికి తెస్తాడట. దేవునికి స్తోత్రం. కనుక అప్పలరాజు గారు మంచి సమయాన్ని మాకు కేటాయించారు. దేవుని మహాకృపను బట్టి మీ గృహంలో ప్రియులు కృష్ణతో కూర్చోవడానికి ఇది ఒక తరుణం. అయితే పని ఎప్పుడూ ఉంటుందండి, ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. నేను అవన్నీ పక్కన పెట్టి వచ్చాను. ఇప్పుడు మీరు ఆహ్వానించకపోతే పని ఉంది, ప్రయత్నం ఉంది. కానీ యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడనే ముందు ఒక ఆత్మ కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ దేవుడు మీ ఆశను బట్టి మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునన్నా, ఆశ ఉన్న ప్రాణాన్ని ఎవ్వరు ఆపలేరు అన్నా.
కష్టం వచ్చినా నష్టం వచ్చినా కత్తి మీద నువ్వు నడవాలన్నా నిష్టగా నీవు నిలవాలన్నా అగ్నిల సొంతం కాల్చాలన్నా ముదుము వరకు నిన్నెత్తుకుంటాడు అన్నావో అన్నా ముఖ్యమూలి నిన్ను మార్చుకుంటాడు అన్నా మాయన్న ముదుము వరకు నిన్నెత్తుకుంటాడు అన్నావో అన్నా ముఖ్యమూలను మార్చుకుంటాడు అన్నా మాయన్న పుట్టించిన మన తండ్రిని మనము సంతోష పెట్టాలి తండ్రికి మహిమ తెచ్చి బిడ్డలుగా ప్రేమతో బ్రతకాలి జీవవాక్యమును చేత పట్టుకొని అన్నావో అన్నా నువ్వు దివుటిగా వెలుగు అన్యుల మధ్యన అన్నా మాయన్న నువ్వు అగ్నిగా రగులు అన్యుల మధ్యన అన్నా మాయన్న హల్లెలూయా హల్లెలూయా చెప్పండి సార్ చెప్పండి మంచిదే చక్కగా వింటున్నారు నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా ఆ వ్యక్తి రక్షింపబడాలి భూలోకమే శాశ్వతం అనుకుని జీవిస్తున్నారు ప్రజలు ఇది అశాశ్వతం అని అది తెలియదు బ్రతికినంత కాలం బ్రతకాలరా ఎవడు చూశాడు రా ఏముంది వేదం సెలవిస్తుంది 3 లోకాలు ఉన్నాయని సెలవిస్తాం పైన పరలోకం మధ్యన భూలోకం కిందన పాతాళ లోకం ఒక ఆయన అడిగాడు నేను టికెట్ తీస్తాను నువ్వు చూపిస్తావా అని నేను అనుకున్నాను అది ఢిల్లీయో బొంబాయో కలకత్తా హైదరాబాద్ అయితే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది టికెట్ చూసి చూపించదు ఫ్లైట్ ఉంటుంది ట్రైన్ ఉంటుంది ఏమంటే బస్సు ఉంటుంది మరి పాతాళానికి పరలోకానికి ఏం ట్రాన్స్పోర్ట్ ఉందండి భూలోకంలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి అక్కడ ఉండవు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం కలిగి ఉన్నదల్లా ఫెయిత్ విశ్వాసం నమ్మకం ఓ సృష్టికర్త అయిన దేవా ఇంత సృష్టిని సృష్టించి ఈ సృష్టి మీద మాకు అధికారం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నాయన సృష్టి అంతా దేవునిదే కదా మనుషుడు చేసినట్టు దాఖలాలు లేవు మనుషుడు విమానాన్ని చేశాడు పడవలు చేశాడు ఏమండి చంద్రమండలానికి వెళ్ళాడు ఏదో భౌతికమైన కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా సముద్ర మనుషుడు చేశాడా చిట్టిన మనుషులు చేశాడా దేవుడు చేసిన దాన్ని మనుషుడు తనకున్న జ్ఞానం ద్వారా ఉపయోగించుకుంటున్నాడు ఏమండి అంతేగాని మానవుడు సృజించినట్లుగా ఏమీ లేదు కదా ఇప్పుడు ఒక మాట తుఫాను వస్తుందని చెప్తున్నాడు ఏమండి రాని తుఫాను తెప్పించలేడు వచ్చిన తుఫాను ఆపలేడు అంటే మనుషుడు నిమిత్త మాత్రుడు ఒక భక్తుడు అండి నేను పాటు వాడిన ఆయన నేను ఎంత వాడిని నేను ఇంతగా ఇచ్చించినందుకు నీకు కృతజ్ఞతలు ఏమండి 66 ఏళ్ళు వయసు నాది ఏమంటారు ఈ 25 సంవత్సరం ఏమండి ఇది 2025 సంవత్సరం 30 మాసాలు 9 మాసాలు సజీవంగా దేవుడు నడిపించాడు వ్యాధిని గద్దించాడు ఆహారాన్ని సమృద్ధికి ఇచ్చాడు ఏమండి సంరక్షణ ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు దైవత్వంలో ఉన్నాయండి సంపూర్ణ దైవత్వం కలిగిన మనుషుడికి మానవత్వం ఉంటుంది దైవత్వం లేని మనుషుడికి రాక్షసత్వం ఉంటుంది ఇన్ని అరాచకాలు భూమి మీద జరుగుతాయి